భారత్తో ఉన్న దశాబ్దాలుగా ఉన్న రక్షణ వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రష్యా కీలక ప్రకటన చేసింది. అత్యంత శక్తివంతమైన 5వ తరం స్టెల్త్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ సుఖోయ్ 57ను భారత్తో కలిసి అభివృద్ధి చేసేందుకు సిద్ధమని వెల్లడించింది. భారత్కు ఈ అత్యాధునిక యుద్ధ విమానాలను సరఫరా చేయడంతో పాటు వాటి సాంకేతికతను బదిలీ చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. వైమానిక దళానికి 5వ తరం యుద్ధ విమానాలను సమకూర్చేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తున్న వేళ రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. స్టెల్త్ సామర్థ్యాలు కలిగిన సుఖోయ్ 57 యుద్ధ విమానాలను భారత్తో కలిసి నిర్మించేందుకు మాస్కో సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక ప్రకటన చేశారు. సెయింట్ పీటర్స్బర్గ్లో అంతర్జాతీయ వార్తా సంస్థల అధినేతలతో సమావేశం సందర్భంగా పుతిన్ ఈ ప్రతిపాదన చేశారు. సుఖోయ్ 57 యుద్ధ విమానాలను భారత్కు సరఫరా చేయడంతో పాటు సంయుక్తంగా ఈ ఫైటర్ జెట్లను అభివృద్ధి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా సుఖోయ్ 57కు సంబంధించిన కీలక సాంకేతికతను భారత్కు బదిలీ చేస్తామన్నారు. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య ఎలాంటి పరిమితులు ఉండవన్న పుతిన్ పరోక్షంగా పాశ్చాత్య దేశాలకు చురకలంటించారు. ఆ దేశాలు సాంకేతికతను బదిలీ చేసేందుకు 1,00,000 ఆంక్షలు విధిస్తాయని గుర్తు చేశారు. భారత్తో రష్యాకు ఉన్న బంధం దశాబ్దాల నాటిదన్నారు. చైనా నుంచి J-35AE స్టెల్త్ విమానాలను పాక్ కొనుగోలు చేయనుందన్న వార్తల నేపథ్యంలో పుతిన్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. సుఖోయ్ 57 ఫైటర్ జెట్లను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు రష్యా గతంలోనే భారత్కు ఆఫర్ చేసింది. 2018లోనే చర్చలు జరిగాయని పుతిన్ గుర్తు చేశారు. అయితే సుఖోయ్ 57 యుద్ధ విమానంతో పూర్తి స్థాయిలో దేశీయ అవసరాలు తీరవని ఆ ప్రాజెక్టు నుంచి భారత్ వెనక్కి తగ్గింది. స్వదేశీ పరిజ్ఞానంతో 5వ తరం ఫైటర్ జెట్లను తయారు చేసేందుకు భారత్ చేపట్టిన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. 2030 నాటికి అవి వైమానిక దళంలో చేరే అవకాశం ఉంది. సరిహద్దుల్లో సైనిక సమీకరణలు వేగంగా మారుతున్న వేళ రష్యా ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ భారత్కు ఒక అద్భుత అవకాశమని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. సుఖోయ్ 57 యుద్ధ విమానాల ప్రాజెక్టుపై భారత్ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.